హలో అండి, ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ థ్రెడ్ తీసుకోవాలి అండ్ సిల్క్ థ్రెడ్. మనకు కావాల్సింది 14 నెంబర్ నీడిల్ అండ్ ఇది డబల్ థ్రెడ్ కోసం సీజర్. నాకు ఒకరు కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ క్లాసెస్ చెప్పండి సిస్టర్ అనేసి చెప్పింది తను. సో క్లాసెస్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ వెల్. నా వీడియోస్ చూసి అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. సో సీజర్ అండ్ ఫ్రేమ్ వచ్చేసి నేను 18 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ గ్లో పెట్టేసి గ్లూ పెట్టేసి ఆ థ్రెడ్కి చుట్టాలి. పైపింగ్ థ్రెడ్ అయితే బాగుంటుంది. చూపించిన విధంగా ఇలా రెడీ చేసుకోవాలి అండ్ కట్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి గ్రిప్ ఉంటుందన్నమాట. ముడేసి కట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా చుట్టడం ద్వారా మనకి గ్రిప్ ఉంటుంది. హ్యాండ్కి కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. రెడీ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ నార్మల్ థ్రెడ్తో అయితేనే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుంది. నార్మల్ థ్రెడ్ అయితే సిల్క్ థ్రెడ్ ఊరికే తెగిపోతుంది బిగినర్స్ కోసం అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. తను అక్క ఆరి క్లాసెస్ స్టార్ట్ చేయండి ప్లీజ్ అనేసి, నేర్చుకుంటాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. సో తన కోసమైనా స్టార్ట్ చేస్తున్నాను. నా ఈ జర్నీ ఒక్కరితో స్టార్ట్ అయ్యి 10 మందికి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. సో హోప్ నాకు వాయిస్ ఓవర్ కాస్త కొత్తగా స్టార్ట్ చేశాను. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నీడిల్ లోపలికి పెట్టేసి ఫింగర్ అనేది తిప్పితేనే మనకు ఆ క్లాత్ అనేది పైనకి రాదు. సో అక్కడ చూసారా, ఫస్ట్ పోయింది, తిప్పాలి అన్నమాట. ఇప్పుడు తిప్పకపోతే చూడండి ఎలా అవుతుందో. సో తిప్పితేనే ఉంటుంది, తిప్పకపోతే కుట్టు పడదు. నీడిల్ తిప్పుకుంటూ ముందుకు మూవ్ ఆన్ చేయాలి. నేను వచ్చేసి జెరీ థ్రెడ్తో చూపించాను. ఇక్కడ కింద ఎలా నీడిల్ మూవ్ ఆన్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో టోటల్గా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్, డోంట్ మిస్. ఇక్కడ విజువల్స్ కూడా మీకు కనబడుతున్నాయి. కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నా అందుకోసం అనేసి. ఎంత క్లారిటీగా కనిపిస్తుందో అబ్జర్వ్ చేస్తే పైన ఇమేజ్ కింద